హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి జాక్ మిషన్కి ఆయిల్ ఎలా చేంజ్ చేయాలనో చూద్దామండి. ఈ బాటిల్లో నూనె వచ్చేసి కొత్తదండి, బయట నుంచి కొనుక్కొని వచ్చాను. నూనె వచ్చేసి జాక్ కానీ, జుక్కి కానీ, ఉషా కానీ ఏ మిషన్కైనా ఈ నూనె యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనము ఈ ఆయిల్ను ఈ జాక్ మిషన్లోకి ఎలా వేయాలనో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ మనము ఈ జాక్కి ఉన్న వైర్లన్నీ తీసేసేయాలండి. మెయిన్ ప్లగ్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసేసేయాలి. అలాగే కింద మోటార్కి ఒక ప్లగ్ ఉంటుందండి, ఆ ప్లగ్ను కూడా మనం తీసేసేయాలి. ఇప్పుడు పైన మనము జాక్ బాడీ ఉంది కదా అండి, ఆ బాడీని కూడా తీసేసి లోపల అంతా క్లీన్ చేసేసి ఆయిల్ అనేది చేంజ్ చేసేద్దాము. చూడండి, ఈ విధంగా ఈ వైర్ వెనకాల మోటార్దండి, దీన్ని కూడా మనం తీసేస్తే ఇప్పుడు మనము మిషన్ని పైకి తీసి పక్కన పెట్టేసేయచ్చండి. చూడండి, ఈ విధంగా ఆ మిషన్ను అలా ఎత్తి పైకి పెట్టుకోండి. చూడండి, ఆయిల్ చూసారా ఎంత నల్లగా అయిందో. ఈ ఆయిల్ కనుక లోపల మిషన్లకు వెళ్తే కనుక మిషన్లు కూడా పాడైపోతాయండి. సో మనము చూసుకుంటూ ఉండాలండి. ఆయిల్ని వచ్చేసి ఇది దాదాపుగా ఒక 7 నెలలు అయిపోయిందండి, నేను ఆయిల్ అసలు చేంజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఆయిల్ చేంజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము ఆ పైన మిషన్ని పక్కన తీసి పెట్టేద్దామండి. పక్కన తీసి పెట్టేటప్పుడు కింద ఒక క్లాత్ను కానీ ఏదైనా ఒక పట్టను కానీ వేసి పెట్టేసేసేయండి, లేదంటే ఆయిల్ అనేది కారిపోతుంది. దానిలో మిషన్ లోపల ఉండే ఆయిల్ కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది కదా అండి, ఆ ఆయిల్ అనేది కారుతుంది. సో మనం కింద క్లాత్ని పెట్టేసి దానిపైన మిషన్ని పెట్టేసేది. ఇప్పుడు మనము ఈ ఆయిల్ ప్లేట్ను పైకి తీద్దామండి. చూడండి, ఇలా కింద పట్టుకొని అలా పైకి అనేసేసేయండి. ఆ రబ్బర్లతో పాటు పైకి వచ్చేసేస్తుందండి మనకి. చూడండి, ఈ విధంగా అలా పట్టుకొని పైకి లేపితే కనుక వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ను పారేసేసి పైన క్లీన్గా నీట్గా చేసేసుకుందామండి. అంతా ఒక పీచుని తీసేసుకొని ఆ గార పట్టినదంతా క్లీన్ చేసేసేయండి, ఈజీగా వెళ్ళిపోతుంది. చూసారా, ఈ విధంగా నీట్గా వచ్చేసింది ప్లేట్ వచ్చేసి. ఇప్పుడు మనము ఫ్రెష్గా బాటిల్ తీసుకున్నాం కదా అండి, కొత్తది, ఆ బాటిల్ ఆయిల్ అంతా ఇందులో వేసేద్దామండి. ఇలా ప్లేట్ను కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మనము దీనిపైన కూడా మిషన్ను సెట్ చేసేద్దామండి నీట్గా. చూడండి, ఈ విధంగా మిషన్ను పెట్టేసేసామండి. అలాగే వెనకల మనము మోటార్ది వైర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసాము ముందు. అలాగే ఆ వైర్ని కూడా తగిలిచ్చేసేసేయండి దీనికి. తర్వాత మెయిన్ వైర్ని కూడా తగిలిచ్చేసేయండి. ఇప్పుడు మనము ఇందులోకి ఆయిల్ను వేద్దామండి. చూడండి, ఈ విధంగా మిషన్ను ఆ వెనకల అది ఉంది కదా, దానిపైన ఆనిచ్చేసేసేయండి. ఆనిచ్చిన తర్వాత మనము ఈ బాటిల్ ఆయిల్ను మొత్తం ఇందులోకి వేసేద్దామండి. లోపల లో హై అని రాసి ఉంటుందండి, చూసుకోండి. లో నుంచి హై వరకు మనము ఆయిల్ను అంతా వేసేసేయచ్చండి. ఈ ఆయిల్ వచ్చేసి ఒక జాకుకే కాదండి, ఉషాకు, జుక్కీకి ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ను చూసుకుంటూ ఇందులో వేసేసేయండి. చూడండి, ఈ విధంగా లోపల లో హై అని రాసిందండి. ఇక్కడ కరెక్ట్గా హై వరకు వేసేసామండి, సరిపోయింది మొత్తం బాటిల్ అంతా. ఇప్పుడు మనము మిషన్ని క్లోజ్ చేసేద్దామండి. ఇంతే అండి ఆయిల్ చేంజ్ చేయడం వచ్చేసి ఈ మిషన్కి. ఈ విధంగా మొత్తం బాటిల్ అంతా ఇందులోకి సరిపోయింది. ఈ విధంగా మనము 3 నెలలకు 5 నెలలకు ఒకసారి ఆయిల్ను చూసుకుంటూ ఉండాలండి. ప్రతిరోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇలా ఉండకూడదండి. ఇలా చేంజ్ అయితే కనుక మిషన్లో ఉండే పార్ట్స్ అన్నీ చెడిపోతాయి. సో ఆయిల్ అనేది క్లియర్గా ఉండాలండి మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి.